Hi guys, welcome to my channel. Today we are going to cook chicken fry. కుకింగ్ ప్రొసీజర్ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆనియన్స్, కొరియండర్, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకును వీటన్నిటిని బాగా వాటర్లో క్లీన్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద కడాయిని రెడీ చేసుకొని కుకింగ్కి రెడీ అవ్వాలి. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొరియండర్, కరివేపాకును వేసుకొని బాగా వేగనివ్వండి. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వల్ల ఆనియన్స్ వేగంగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతున్న టైంలో మనము చికెన్ ఫ్రైకి కావాల్సిన స్పైసెస్ అనేవి తీసుకుందాం. ఈ స్పైసెస్ అన్నింటినీ కడాయిలో బాగా హీట్ చేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా తెచ్చిన కోడ్ని తీసి పెట్టుకొని ఊపండి. చికెన్ని బాగా వాటర్లో క్లీన్ చేసేసుకొని బాగా ఫ్రై అవుతున్న ఆనియన్స్తో చికెన్ని యాడ్ చేయండి. అలాగే పసుపు కూడా వేసి మొత్తాన్ని బాగా కలపండి. ఇప్పుడు చికెన్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం బయటికి వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని చికెన్ని బాగా కుక్ అవ్వనివ్వండి. A few minutes later. చికెన్ నుండి వచ్చిన వాటర్ డ్రై అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ అవ్వకపోతే డ్రై అయ్యేంత వరకు మళ్ళీ కుక్ చేయండి. 15 minutes later. వాటర్ అంతా డ్రై అయ్యి చికెన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ కర్రీ రెడీ అయ్యే 5 minutes ముందు మనం బాగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. వన్స్ కర్రీ రెడీ అయ్యాక స్నాప్లో ఇన్స్టాల్ ఆపేసి చక్కగా తినేయండి.